స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. వెల్కమ్ టు సుమన్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ రోజు 9వ రోజు సద్దుల బతుకమ్మని నిర్వహిస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది. ప్రతి దగ్గర ఎక్కడైనా కానీ ప్రపంచంలోనే దేవుళ్ళని పూలతో పూజిస్తారు. కానీ మన తెలంగాణ సంస్కృతిలో మట్టుకు పూలనే దేవతలుగా కొలుచుకోవడం మన తెలంగాణలో ఎంతో సాంప్రదాయంగా చెప్పుకోవచ్చు. ఇది భాద్రపద మాస అమావాస్య నుండి 9 రోజులు ఈ పండుగను నిర్వహిస్తారు. వర్షాకాలం చివర్లలో వర్షాలు పడటంతో కాల్వలు నదులు నిండి ప్రవహిస్తుంటాయి. అలాగే అనేక రకాల చెట్లకు ఒక రకమైన పువ్వులు పూయడంతో ఆ పువ్వులనే తీసుకొచ్చి బతుకమ్మని అంగరంగ వైభవంగా నిర్వహించడం మన తెలంగాణ సాంప్రదాయము. ఈ తెలంగాణ సాంప్రదాయంలో ఒకరోజు అటుకుల బతుకమ్మ అని, ఒకరోజు అట్ల బతుకమ్మ అని, అలిగిన బతుకమ్మ అని, ఇలా 9 రోజులు 9 రకాల బతుకమ్మలను పేర్చి 9వ రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పేసి తీసుకొచ్చి ఒక కూడలి దగ్గర దాన్ని పెట్టి దాని చుట్టూ ఒక వలయంతో అడుగులు వేస్తూ ఆట పాటలతో ఆ ఆట పాటలు పాడే దాంట్లో కష్టాలు సుఖాలు బాధలు ఎన్నో దాంట్లో అలుముకుంటాయి. మనము చూడొచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం నిజామాబాద్ లోని తెలంగాణ విగ్రహం దగ్గర అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ నిర్వహిస్తున్నారు. ఈ బతుకమ్మ పండుగలో మెయిన్ గా గౌరమ్మకి పూజ చేయడం జరుగుతుంది. మనము చూస్తున్నాము. ప్రజెంట్ వినాయక్ నగర్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఉన్నాము. శ్రీ జై జై వినాయక సేవా సంఘం వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ చౌరసా దగ్గర చూసుకున్నట్టయితే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ బతుకమ్మ పండుగని నిర్వహించడం జరుగుతుంది. ఎంతో మంది ఆట పాటలతో ఎంతో మంది అలరిస్తున్నారు. ఈ బతుకమ్మ పండుగను ఎంతో సంబరంగా చేసుకుంటున్నారు. మనము చూడొచ్చు. విజువల్ లో కూడా మనకు కనిపిస్తున్నది ముంగట పండుగని ఆడుకోవడం జరుగుతుంది. ఇలా అందరూ ఒక దగ్గర చేరి ఈ బతుకమ్మ పండుగను చేర్చుకొని దాని తర్వాత పారే నదిలో దీన్ని నిమజ్జనం చేస్తారు. ఈ నిమజ్జనం చేసిన తర్వాత వీళ్ళు తీసుకెళ్లిన నైవేద్యాలు ఏవైతున్నాయో ఆ నైవేద్యాలతో అక్కడ అమ్మవారికి సమర్పించి వాళ్ళు నైవేద్యం తీసుకొని తిని ఇంటికి రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటాం. మన మాజీ మేయర్ ఆకుల సుజాత గారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మనం చూడొచ్చు. ఎంతో మంది అమ్మలు అక్కలు ఇక్కడ ఎంతో పవిత్రంగా ఒక తెలంగాణ సాంస్కృతిక చిహ్నంలా చీరలు కట్టుకొని బతుకమ్మలు ఆడుతున్నాం మనం చూస్తున్నాము. మన మాజీ మేయర్ ఆకుల సుజాత గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, ఈ బతుకమ్మ పండుగ ఎప్పటి నుండి చేస్తున్నారో? మీరు ఇక్కడ పాల్గొని ఎన్ని సంవత్సరాలు అవుతుంది? బతుకమ్మ పండుగ కొత్త కాదు, పురాతనం నుంచి వచ్చిన బతుకమ్మ పండుగనే. గల్లీ గల్లీకి ఆడడం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి నేను మేయర్ అయినాక మరి ఇప్పుడు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు నా పెళ్ళైన తర్వాత 20 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణ తల్లి దగ్గర మా ఇంటి దగ్గరనే బతుకమ్మ ఈ సర్కిల్ ఆడతాము. మరి 6వ డివిజన్ 23వ డివిజన్ సంబంధించి అప్పుడు 15వ డివిజన్ పెద్దగా ఉండే 2 డివిజన్లు చేశారు. మరి అక్కడి నుంచి వస్తారు ఇక్కడ నుంచి వస్తారు 2 డివిజన్ల ప్రజలందరూ 5,000 మంది దాకా ఇక్కడ బతుకమ్మలో పాల్గొంటున్న మా ఆడబిడ్డలందరికీ మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి సాంప్రదాయాన్ని మర్చిపోవద్దని చెప్పేసి రంగురంగుల పువ్వులు పెట్టి బతుకమ్మను పేరడము, గౌరవమ్మను పూజించుకోవడము మన సాంప్రదాయం. ప్రతిసారి మరి ఇక్కడ ఘనంగా జరుపుతున్నారు. మరి ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు గాని, మా అన్న తమ్ములు గాని, అక్క చెల్లెలు గాని మరి అందరు కూడా సహకరిస్తున్నారు. దీనికి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ప్రతిసారి ఈ బతుకమ్మ పండుగలో పాల్గొన్న మా అక్క చెల్లెలందరికీ మరొకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. 9 రోజులు అంటే అట్ల బతుకమ్మ అని, అలిగిన బతుకమ్మ అని, ఎంగిలి బతుకమ్మ అని చెప్పేసి ఇలా 8 రోజులు బతుకమ్మలు ఒక దగ్గర వేసి దాని తర్వాత 9వ రోజు సద్దుల బతుకమ్మ అని చెప్పేసి మీ దగ్గర ఒక దగ్గర కూడలి వేసి ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడతారు. ఇక్కడ మీ ఈ కాలనీ వాసులే ఆడతారా లేకపోతే చుట్టూ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆడే ప్రయత్నం చేస్తారా?
మొత్తం ఈ కాలనీ అని కాదు 23వ డివిజన్ 6వ డివిజన్ మొత్తం కాలనీ వాసులందరూ 2 డివిజన్లకు సంబంధించిన మా మహిళా సోదరి మళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఈ సర్కిల్లోనే ఆడతారు. నాకు ఎంత సంతోషంగా ఉంటుందంటే మరి పెత్రామాస రోజు బతుకమ్మని మేము స్టార్ట్ చేస్తాము. అట్ల బతుకమ్మ అని మరి లాస్ట్ కు 9 రోజులు అయిన తర్వాత సద్దుల బతుకమ్మ అని ఆడి మరి మేము చెరుకు తీసుకెళ్లి నిమజ్జనం చేయడం జరుగుతుంది. బతుకమ్మని గౌరమ్మ మనందరికీ పసుపు కుంకుమలు ఇవ్వాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. మరి ఇప్పుడే కాదు, ఇది కొత్త కాదు, నా పెళ్ళైన నుంచి కూడా నేను ఇక్కడనే ఈ సర్కిల్లోనే బతుకమ్మ ఆడుతున్నాను. మరి అందరు కూడా సహకరిస్తున్నారు ఇక్కడ మా అన్నదమ్ములు కమిటీ సభ్యులందరూ. మరి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ మన సిటీ కల్చర్ పల్లెటూర్లలో అంటే మన దగ్గర అన్ని పువ్వులు దొరుకుతాయి. ఈ సిటీ కల్చర్లలో మీరు ఎలా పువ్వులు తీసుకొస్తున్నారు, ఎలా బతుకమ్మ పేరుస్తున్నారు? మనకి ఇక్కడ దొరకవు కాబట్టి మార్కెట్ లో వాళ్ళు పల్లెటూరు వాళ్ళు తీసుకొస్తే ఇప్పుడు మీ బతుకమ్మకు సంబంధించిన పువ్వులని మార్కెట్ లో దొరుకుతున్నాయా? లేదు, మన ఇక్కడ కాలనీలో ఏవి దొరుకుతాయో అవి తీసుకొని గ్యాదర్ చేసుకొని పెట్టుకుంటాం కదా. ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులతో అడ్జస్ట్ అవుతాము. అన్ని మేము కలర్స్ పెట్టుకొని మరి పేరెచ్చుకుంటాం. మొత్తం భారతదేశంలోనే పువ్వులతోటి దేవుళ్ళని పూజిస్తారు. కానీ మన తెలంగాణ సంస్కృతిలో మట్టుకు పూలనే దేవతలుగా చేసి మనము బతుకమ్మ పండుగ చేసుకుంటాం. అది మీకు ఎలా అనిపిస్తుంది? అదే మన తెలంగాణ సాంప్రదాయం. మరి అందుకోసమే మన తెలంగాణ అని పుట్టింది. ముద్దపప్పు బతుకమ్మ అంటారు, అట్ల బతుకమ్మ అంటారు, ఇది సద్దుల బతుకమ్మ, ఇది పెద్ద బతుకమ్మ. అన్నిటికంటే మనం ఏ కలర్లు దొరికితే ఆ కలర్ తెచ్చి అద్దుకొని మరి వేసుకుంటాం. ఎంత చిన్న పువ్వు దొరకని దానికి ఒక మంచి కలర్ అద్దుకొని ఆ అమ్మవారికి ఒక రూపం దిద్దుకొని ఆ పువ్వులలోనే మనం అమ్మవారిని చూసుకుంటాం. అందుకే మన తెలంగాణ సాంప్రదాయం. ఇది మన తెలంగాణ వచ్చినాక బతుకమ్మకి తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రత్యేకగా మన తెలంగాణ ప్రభుత్వంలోనే ఒక ప్రత్యేక బతుకమ్మ పండుగని మనము నిర్వహిస్తున్నాము. జై జై వినాయక సంఘం కమిటీ సభ్యులతో మాట్లాడి ఒకసారి అడిగి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణలో ఒక ప్రత్యేకత. దాంట్లో మీ ఇప్పుడు జై జై వినాయక సేవా సంఘం అని చెప్పేసి ఇక్కడ ఒక కమిటీ నిర్వహించి దాంట్లో కాలనీ వాసులు అందరూ వచ్చి ఇక్కడ బతుకమ్మ పండుగ ఆడుతున్నారు. ఈ కాలనీ వాళ్ళే ఆడతారా? దీని ఏర్పాట్లు ఎలా చేస్తారు? ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా మా జై జై సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. మా గాలివాసులే, మన గల్లీవాసులు కాకుండా పక్కన గల్లీవాసులు ఇతర మహిళలు కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ బతుకమ్మ సంబరాలను చాలా విజయవంతంగా ఆడి ఈ బతుకమ్మ పండుగ సంబరాలకు మేము మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులు కూడా ప్రతిసారిస్తాము. ఈ జై జై సంఘం ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తుంటాము. సంక్రాంతి కానీ ఇంకా ఏ అకేషన్ పండుగలు ఉంటే ఆ అకేషన్ సందర్భంగా మేము ప్రతి ఒక్క కార్యక్రమాలు నిర్వహించి మేము జై జై సంఘం అనేది కొన్ని సంవత్సరాల కింద పెట్టుకున్నాము. ఇప్పుడు జై జై వినాయక సంఘం అన్నది ఎన్ని సంవత్సరాల కింద స్థాపించారు? దాన్ని దాదాపు ఒక 15 సంవత్సరాల కింద స్థాపించుకున్నాము. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ బతుకమ్మ పండుగలు నిర్వహిస్తారా? బతుకమ్మ పండుగలే కాకుండా ప్రతి ఒక్క పండుగ అన్ని కార్యక్రమాలు, దసరా కూడా డప్పులతోని, ఇప్పుడు పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో ఆ వాతావరణంతోని దసరా సంబరాలు చేసుకొని స్వచ్ఛమైన జంబి చెట్టుకు సంకట విమోచన హనుమాన్ టెంపుల్లో స్వచ్ఛమైన జంబి చెట్టుకు పూజలు నిర్వహించుకొని కాలనీవాసులం అందరము ఎంతో సంతోషంగా ఇక్కడ పండుగలు జరుపుకుంటాం. సరే, చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తారు అంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ స్పెషల్ ఇప్పుడు ఎందుకు అనంటే ఇప్పుడు ఈ మధ్య బాగా దొంగతనాలు అయిపోతున్నాయి. దానివల్ల మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఆడవాళ్ళు ఇప్పుడు అందరూ ఎవరు లేకుండా ఆడవాళ్ళు వస్తారు, దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన మన మహిళా సోదరుమణులకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మా యొక్క కాలనీ గ్రామీణ వాతావరణంలో ఏర్పడడం జరిగింది. శ్రీ జై జై వినాయక సేవా సంఘం అనేది 2010లో స్థాపించి ఈరోజు 84 కుటుంబాలు ఏకతాటిగా ఉండి ప్రతి కార్యక్రమం సంక్రాంతికి కానీ, ముగ్గుల పోటీలు కానీ, 26 జనవరి కానీ, స్వాతంత్ర దినోత్సవమే కానీ, హోలీ సంబరాలే కానీ, దసరా కార్యక్రమమే కానీ ఇతర కార్యక్రమాలు కూడా ఒక గ్రామీణ వాతావరణంలో మా యొక్క వినాయక్ నగర్లో అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ యొక్క సేవా సంఘ సభ్యుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం కానీ, ఈ యొక్క సంఘం కానీ
ముందుకెళ్లడం జరుగుతున్నది. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత పెద్ద మహిళా సోదరుమణులు రావడానికి కూడా ఈ యొక్క సంఘ సభ్యుల సహకారం, ఈ యొక్క కాలనీవాసుల సహకారంతో ఈ యొక్క సంఘం కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతున్నది. ఈ యొక్క కార్యక్రమం తర్వాత మహిళా సోదరుమణులకు బహుమతుల కార్యక్రమం కూడా కలుగుతుంది. కనుక మరొకసారి ఈ యొక్క అవకాశం ఇచ్చిన సుమన్ టీవీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు మహిళా సోదరుమణులకు సుమన్ టీవీ వారికి కూడా మా యొక్క సంఘం తరపున అధ్యక్షుడిగా నేను తెలియజేయడం జరుగుతున్నది. సార్ చెప్పండి, ఈ కూడలిలో ఇంత అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగ జరుగుతుంది, దీన్ని మీరు ఎలా చూస్తారు? దీన్ని చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇది జరిపే అవకాశం కూడా మాకు కలిగింది. ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు కాబట్టి మేము పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి వారికి ఆనందం కలిగేటట్లు మేము ప్రతి సంవత్సరం చేస్తూనే ఉన్నాము. ఈ కార్యక్రమంకు మేము అందరము చిన్న చిన్నగా పోయి ఇంత పెద్ద కాలంలో బతుకమ్మ పండుగ కూడా చిన్నగానే స్టార్ట్ చేసి ఈ రోజు ఇంత దాకా అయిందంటే ఇక్కడ దేవిమాత కానీ వినాయక చవితి కానీ అన్నీ జేజే వినాయక సేవ సంఘం సపోర్ట్తోని చేయగలుగుతున్నాము. అంత బాగా నడుస్తుంది. సార్ చెప్పండి, మీరు ఎలా చూస్తారు దీన్ని? మీరు అడిగిన దానికైతే ఫస్ట్గా సెక్యూరిటీ పర్పస్ ఏదైతే అన్నారో, మేము జై వినాయక సేవా సంఘం నుంచి ఇంచుమించుగా కనీసం ఒక 50 నుండి 60 మెంబర్స్ ఈ చుట్టుపక్కల వచ్చే మహిళలందరికీ సెక్యూరిటీ పర్పస్గా అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు పోలీస్ బందోబస్తును కూడా చేసాము. మేము ప్రతి వ్యక్తులు మేము ఇక్కడ ఉంటాం, పెద్ద మనుషులందరూ కలిసి. చుట్టుపక్కల 4 చౌరస్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎలాంటి దోపిడీకి కానీ దొంగతనానికి కానీ వాళ్ళపైన ఎలాంటి అరాచకాలకు కానీ ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం ప్రతి ఒక్కరము ఈ చుట్టుపక్కల నిలబడి అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాం కంపల్సరీగా. అండి, ఇక్కడ బతుకమ్మని తీసుకెళ్లి ఇక్కడ నుండి తీసుకెళ్లి దాదాపు ఒక 500 మీటర్ల దూరంలో తీసుకెళ్తారు బతుకమ్మని. ఈ 500 మీటర్ల దూరం దాకా మీరు ఎటువంటి సెక్యూరిటీ పెట్టారు? మేము ఏదైతే ఈ రోజు సద్దుల బతుకమ్మ సందర్భంగా గత 15 సంవత్సరాల క్రితమే ఆకుల శ్రీశైలం గారు, మేము మా యొక్క కమిటీ సభ్యులందరం కూడా ఏ రకమైనటువంటి ఆలోచన అంటే, ఏదైతే మన బతుకమ్మ నిమజ్జనం కోసము 4 పాయింట్లు, ఇటు పులాంగ్ తీసుకోవచ్చు, మధ్యలో ఇక్కడ ఒక పాయింట్, 100 ఫీట్లో ఒక పాయింట్, ఇవన్నీ కూడా చేయడం జరిగింది. మీ సంఘంలో ఎంతమంది సభ్యులు ఉంటారు అసలు? మేము మా సంఘంలో 85 మంది ఉంటాం. మా సంఘ సభ్యులు గౌరవప్రదంగా ఈ యొక్క సేవా కార్యక్రమంలో వినూత్నమైనటువంటి ఏర్పాట్లలో ఉంటారు. ఇది 2013లో ప్రారంభం జరిగింది, తెలంగాణ తల్లి విగ్రహం. దాని సాక్షిగా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు సద్దుల బతుకమ్మ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నందుకు వారందరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది మనము చూసుకున్నట్టయితే జై వినాయక సంఘం సమితి కమిటీ సభ్యులు మనకు చెప్పిన విషయాలు. ఇక్కడ నుండి బతుకమ్మ నిమజ్జనం అయ్యే వరకు సెక్యూరిటీ, ఫుల్ సెక్యూరిటీ, 80 మంది సభ్యుల సెక్యూరిటీ, అలాగే పోలీస్ సిబ్బందిని కూడా నిర్వహించడం జరుగుతుందని మనకు ఇక్కడ జై వినాయక సంఘం సభ్యులు తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.